అమరావతి నిర్మాణ పనుల రీటెండరింగ్ పై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించి ఆసక్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కంపెనీల్ని అమరావతిలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాజధానిలో భూ కేటాయింపులపై జరిగిన మంత్రుల కమిటీ తొలి భేటీలో అన్ని అంశాలపై చర్చించామన్నారు. అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయితే ఎవరెవరికైతే అంతకుముందు ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని సిఆర్డీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు వచ్చి ముందు కడతారు అవన్నీ డిస్కస్ చేయమన్నారు. డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ జరిగే మీటింగ్కి తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు. దాని మీద డెసిషన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. అంటే అలాట్ అయినట్లు విట్టు ఎస్ఆర్ఎం ఇలాంటి వాళ్ళు చేశారు. మిగతా వాళ్ళు ఎక్కువ ముందు చేయలేదు. ఎందుకంటే లాస్ట్ 5 years ఆ గవర్నమెంట్ యాక్చువల్గా 3 ముక్కలాటతో రాజధాని పక్కన పెట్టింది కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. టెండర్స్ క్యాన్సిల్ చేయకుండా రీటెండర్లు పిలవలేము. టెండర్స్ క్యాన్సిల్ చేసేదానికి యాక్చువల్గా కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. రేపు క్యాబినెట్లో పెట్టి 18వ తేదీ క్యాబినెట్లో అది అప్రూవ్ అయిన తర్వాత రీటెండర్స్ పిలవడం జరుగుతుంది. 5 ఏళ్లలో గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అనుమానాలను క్రియేట్ చేయడంతో ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇక్కడ స్కూల్స్ ఏ రకంగా రావాలి, హాస్పిటల్స్ ఏ రకంగా రావాలి, ప్రభుత్వ కార్యాలయాలు ఏం రావాలి, ఇంతవరకు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, డబ్బులు కట్టిన వాళ్ళు, పే చేసిన వాటి రకరకాల వ్యక్తుల సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలని విని వాటికి పరిష్కారం సూచించే దిశగా అధికారులందరికీ ఆదేశాలు ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కోసమే మీటింగ్ జరిగింది. దీంట్లో ఇప్పుడున్న పరిస్థితిని అధికార యంత్రాంగం పూర్తిగా వివరించారు. సో వాళ్ళు కూడా మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాని ప్రకారం నారాయణ గారి నేతృత్వంలో ఈ సిఆర్డీఏ వర్క్ ప్రోగ్రెస్గా ఒకవైపు నడుస్తూ ఉంటే రెండో వైపు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ ఏవైతే జరిగినాయి వాళ్ళందరినీ కూడా వేగవంతంగా చేసి అమరావతిలో ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.